Scientific commentary on Bhagavad Gita by Siva Kiran. Scientific commentary on Bhagavad Gita మొదలుపెట్టే ముందు మొదటి అధ్యాయంలో నేను సరస్వతి గురించి బాగా వివరించాను. అసలు సరస్వతి అంటే ఏంటి, సరస్వతి అనే దాన్ని సైంటిఫికల్ గా ఏ విధంగా నిర్వచనం చేశానో చూడండి. సరస్వతి దేవి గురించి ముందు నేర్చుకునే ముందు 3వ అధ్యాయంలో 35వ శ్లోకమైన పరధర్మం స్వధర్మం గురించి తెలుసుకుందాం. స్వధర్మం అంటే మనకు వచ్చిన పని, మనం బాగా చేయగలిగే పనిని స్వధర్మం అని, పరధర్మం అంటే పక్క వాళ్ళు బాగా చేయగలిగే పనిని పరధర్మం అని అంటారు. ఉదాహరణకి సో పరధర్మం అనేది ప్రమాదకరం, స్వధర్మమే మేలు అని భగవద్గీతలో చెప్పబడింది. సో ఇంకొక విషయం ఏంటంటే 5వ అధ్యాయంలో 18వ శ్లోకంలో ఈ పారాగ్రాఫ్ లో కొన్ని విషయాలు నేను వివరించాను. ఈ విషయాలు చాలా ముఖ్యమైన విషయాలు. కొంతమంది విదేశీ వాళ్ళు మన దేశం వచ్చినప్పుడు కొన్ని పుస్తకాలు రాస్తారు, వారి యొక్క భావాలన్నీ కూడా వ్యక్తం చేస్తారు. అదే అవన్నీ కూడా మనకి పరధర్మం కింద వస్తాయి. కానీ మన సొంత భారతీయులే ఆ పరధర్మాలన్నింటినీ వినేటప్పుడు, ఒకసారి ఒక 1000 మంది వినేటప్పుడు దానిలో ఒకరు ఇద్దరు దీన్ని ఈ విధంగా ఇక్కడ వాడవచ్చు కదా అని అనుకునేటప్పుడు ఆ పరధర్మం అనేది కొంచెం స్వధర్మం కింద మారుతుంది. అదే ఎవరైతే అనుకుంటారో ఆ అనుకునే వ్యక్తి కూర్చుని ఏమైనా కొన్ని సూత్రాలు కానీ శాస్త్రాలు కానీ రాస్తే ఆ స్వధర్మం అనేది బలపడుతుంది. సో అలా బలపడిన స్వధర్మాన్ని అక్కడ లోకల్లో ఉండే రాజులు కానీ, ఇన్వేడర్స్ కానీ, ఇంకా ఎవరైనా కానీ, డబ్బున్న వాళ్ళు కానీ ఎవరైనా ప్రోత్సహిస్తే ఆ ప్రదేశంలో, ఆ కంపెనీలో కానీ, ఆ రాష్ట్రంలో కానీ, ఆ దేశం కానీ ఆ ధర్మం కింద మారుతుంది. సో ఈ విధంగానే అన్నీ వచ్చినవే. అయితే ఈ సరస్వతి గురించి నేను వివరించే ముందు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 18వ శతాబ్దం చివరన 19వ శతాబ్దం మొదట్లో రాజా రవివర్మ గారు చాలా సంస్కృత వ్యాఖ్యానాలు, వేదాలు అన్ని చదివి హిందూ మతానికి సంబంధించిన దేవుడు ఫోటోలు అన్నింటినీ కూడా చిత్రలేఖనం చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత అతను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది చిత్రలేఖనం అనేది చేయడం మొదలు పెట్టారు. ఇవి రాజా రవివర్మ గారు అప్పట్లోని గీసిన సరస్వతి దేవి బొమ్మ, మరియు ఇప్పుడు మన ఇళ్లలో ఇప్పుడు అందరికీ కనబడే సరస్వతి దేవి బొమ్మ. అయితే ఈ విధంగా సంస్కృతంలో భావాలు అన్నీ కూడా సరస్వతీదేవి అంటే ఏంటి అనేది, నిజమైన సంస్కృత భాషను అనేది తెలుసుకునేటప్పుడు ఈ బొమ్మని చూసినప్పుడు చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి కనబడుతున్న సినిమాలు కానీ, డ్రామాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి వచ్చినవే. ఈ రాజా రవివర్మ గారి దగ్గర నుంచి, అతని ఊహాగానాల నుంచి వచ్చినవి. ఇవన్నీ పరధర్మమే కానీ స్వధర్మం మాత్రం కాదు. సో సరస్వతి దేవి గారి గురించి, సరస్వతి గురించి ఏ విధంగా సంస్కృతంలో చెప్పబడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒక అబ్బాయి కానీ ఎవరైనా కానీ అలా చదువుతూ ఉంటే, ఒక పుస్తకాన్ని కానీ దేన్నైనా పట్టుకొని అలా చదువుతూ ఉన్నా, వింటూ ఉన్నా, ఒకానొక సమయంలో ఈ పుస్తకంలో చెప్పింది ఈ విషయమా అని ఒక రకమైన ఆలోచన అనేది వస్తుంది, ఒక అవగాహన అనేది వస్తుంది. ఆ అవగాహన వచ్చిన క్షణం ఆ అవగాహన అనేది ఒక వెలుగు లాగా ఉంటుంది.
సో దానిని సరస్వతి అని అందరూ అన్నారు. దాన్ని పండించడానికి రకరకాల సంస్కృత శ్లోకాలు అన్నిటినీ కూడా ఇచ్చారు. మన హిందువులందరూ కూడా పూజించినది దానిని. ఇంగ్లీష్లోని నేను చెప్పాలి అని అంటే అది ఐడియా అని అంటారు. ఒక శాస్త్రవేత్త ఎన్నో సంవత్సరాలు కూర్చొని పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు ఒక్కరోజు తనకి ఒక వెలుగు లాగా వస్తుంది, ఒక ఐడియా అనేది వస్తుంది. ఆ ఐడియా అనే దాన్ని సరస్వతి అని కూడా అనవచ్చు. ఈ విధంగా సైంటిఫిక్ కామెంటరీ ఆన్ భగవద్గీత పుస్తకంలో సరస్వతి అనే విషయాన్ని వివరించాను. సో ఇదే స్వధర్మం అని కూడా అన్నారు. ముఖ్యంగా ఈ పుస్తకంలో సరస్వతి దేవి గురించి ఒక ఉదాహరణ కూడా ఇచ్చాను. మొదటి అధ్యాయంలో 44వ శ్లోకం వివరించేటప్పుడు అక్కడ సరస్వతి గురించి ఒక ఉదాహరణ అనేది చెప్పాను. ఇప్పుడు ఈ వాక్యం మీరు వినిన తర్వాత మీకు ఒక వెలుగులాగా మీ బుర్రలోని ఒక వెలుగు తీగ అనేది ప్రయాణం చేయక తప్పదు. ఒకసారి వినండి ఈ వాక్యం అనేది ఏ విధంగా ఉన్నది. విదేశీ సంస్థ అయిన కార్బన్ ఇన్స్టిట్యూట్ అనేది ఈ విధంగా చెప్పింది. ఎలక్ట్రిసిటీ అనేది మంచిదని, ఈ పెట్రోల్ డీజిల్ అన్ని కూడా చెడ్డవని అందరూ చెప్తున్నారు. అసలు సరస్వతి అనేది ఏంటంటే ఎలక్ట్రిసిటీ అనేది పెట్రోల్ డీజిల్ నుంచి వస్తుందని, మొత్తం అన్ని వనరులు కలిసినా కూడా అంటే సూర్యుడు కానీ ఇంకా విండ్ ఎనర్జీ అని అన్ని ఎనర్జీలు కలిపినా సరే 1% కూడా ఈ పెట్రోలు డీజిల్ వాటిని మార్చలేదు అని విదేశీ సంస్థ అయిన కార్బన్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టిందండి. దాన్ని సరస్వతి అని అంటారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఎవరైనా ఈ వాక్యం తర్వాత ఎవరైనా ఎలక్ట్రిసిటీ కార్ కొన్నా, ఎవరైనా ఎలక్ట్రిసిటీ వాళ్ళు వాడినా వాళ్ళ యొక్క తెలివితేటలు, వాళ్ళ యొక్క సరస్వతి అనేది మీకు అర్థమై ఉంటుంది. సో ఈ విధంగా సరస్వతి అనే దాన్ని చెప్పొచ్చు. Store this energy for work are called fuels. Some fuels contain more energy than others. This is called energy density. Of these fuels, oil is the most critical. The world consumes 30 billion barrels a year, equal to 1 cubic mile of oil, which contains as much energy as would be generated from 52 nuclear power plants working for the next 50 years. Wind power has a high EROEI, but is intermittent. Hydropower is reliable, but most rivers in the developed world are already dammed. Conventional geothermal power plants use existing hotspots near the Earth's surface. They are limited to those areas. In the experimental EGS system, 2 shafts would be drilled 6 miles deep. Water is pumped down one shaft to be heated in fissures, then rise up the other, generating power. According to a recent MIT report, this technology might supply 10% of US electricity by 2050. Wave power is restricted to coastal areas. The energy density of waves varies from region to region. Transporting wave-generated electricity inland would be challenging. Also, the salty ocean environment is corrosive to turbines. Biofuels are fuels that are grown. Wood has a low energy density and grows slowly. The world uses 3.7 cubic miles of wood a year. Biodiesel and ethanol are made from crops grown by petroleum-powered agriculture. The energy profit from these fuels is very low. Some politicians want to turn corn into ethanol. Using ethanol to supply 1/10 of projected US oil use in 2020 would require 3% of America's land. To supply 1/3 would require 3 times the area now used to grow food.
To supply all US petroleum consumption in 2020 would take twice as much land as is used to grow food. Hydrogen has to be extracted from natural gas, coal, or water, which uses more energy than is generated from the hydrogen. This makes a hydrogen economy unlikely. All the world's photovoltaic solar panels generate as much electricity as 2 coal power plants. The equivalent of between 1 and 4 tons of coal are used in the manufacture of a single solar panel. We'd have to cover as many as 140,000 square miles with panels to meet current world demand. As of 2007, there were only about 4 square miles. Concentrated solar power, or solar thermal, has great potential, though at the moment there are only a small number of plants operating. They are also limited to sunny climates, requiring large amounts of electricity to be transmitted over long distances. All of the alternatives to oil depend on oil-powered machinery, or require materials such as plastics that are produced from oil. ఈ పుస్తకం నేను ప్రచురణ చేయకుండా డ్రాఫ్ట్ కాపీని ఇంటర్నెట్ లో పెట్టాను. ఎవరైనా సలహాలున్నా సూచనలున్నా చెప్పగలరు. చాలా మంది చాలా రకాలుగా భగవద్గీత శ్లోకాలను ట్రాన్స్లేట్ చేశారు. ఈ పుస్తకం ద్వారా నేను ట్రాన్స్లేషన్ చేయలేదు, ఎందుకంటే అంత శక్తి కానీ అంత ప్రతిభ కానీ నాకు లేదు. కానీ సంస్కృత పదాలు చేర్చాను అంతే. ఈ విధంగా మార్చాను చూడండి. శ్రీ స్వామి ముకుందానంద స్వామి వారు రాసిన భగవద్గీత యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో హెల్ అనే పదం ఉంది. దాన్ని నేను హెల్ అనే విషయాన్ని తీసి దాన్ని నరకం అనే పదం పెట్టాను. ఈ విధంగా ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం. ఉదాహరణలో ఏం చేశానంటే, ఇంగ్లీష్ పదం 4 అని ఉన్నది, దాని బదులు చతుర్విధం అనే పదం పెట్టాను. సో ఈ విధంగా మొత్తం భగవద్గీతలో ఉండే అన్ని వాక్యాలని మార్చి మోడర్న్ ఎగ్జాంపుల్స్, మోడర్న్ కామెంటరీ, మోడర్న్ వ్యాఖ్యానం అనేది ఇచ్చాను.